హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మేడారం సమ్మక్క సారక్క జాతరకి ప్రత్యేక రైళ్లు. మేడారం జాతరకి రైళ్ల ద్వారా ఎలా చేరుకోవాలి? మేడారంలో రైల్వే స్టేషన్ అనేది ఉందా? ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తే మేడారానికి ఎలా చేరుకోవాలి? ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మేడారం జాతర ఒకప్పుడు ఇది కేవలం ఆదివాసీలకి మాత్రమే పరిమితమైన జాతర. ఒకప్పుడు కేవలం చిలుకల గుట్ట మీద మాత్రమే ఈ జాతరని నిర్వహించేవారు. గిరిజనులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతం నుండి చాలా మంది భక్తులు సమ్మక్క జాతరకి రావడం మొదలు పెట్టడంతో చిలుకల గుట్ట మీద ఈ జాతర అనేది సరిపోకపోతుండే. చాలా వరకు ప్రమాదాలు అనేవి జరిగేవి. రోజు రోజుకి ఇక్కడ భక్తుల యొక్క సంఖ్య అనేది పెరగడంతో ఈ చిలుకల గుట్ట మీద జరిగే ఈ జాతరని మేడారంలోని గద్దెల మీద నిర్వహించడం మొదలుపెట్టారు. ఇంకా తెలంగాణ నలుమూలల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా ఈ సమ్మక్క సారక్క జాతరకి భక్తుల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతి జాతరకి ఇక్కడ 1 కోటికి పైగా భక్తులు వస్తూ సమ్మక్క సారక్కకి మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే ఈ భక్తులకి కన్వెంట్ గా ఉండడానికి రైల్వే శాఖ కూడా తన వంతు కృషి అనేది చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి 5 నుంచి 6 వేల ప్రత్యేక బస్సులను నడపగా ఇప్పుడు రైల్వే శాఖ కూడా ఇక్కడికి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఒకసారి మనం ఈ ప్రత్యేక రైళ్ల వివరాలకు వెళ్తే మనకి ఈ ప్రత్యేక రైళ్లు అనేవి మొత్తం 5 రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు మనకి 21వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్యలో సేవలు అనేవి అందించనున్నాయి. ఈ రైళ్లు మనకి జన సాధారణ రైలుగా అందుబాటులోకి వస్తాయి. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ నుండి వరంగల్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ అనేది మనకి 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో ఉదయం 9:40 బయలుదేరుతుంది. వరంగల్ కి మధ్యాహ్నం 1 గంటకి చేరుకుంటుంది. అలాగే వరంగల్ లో మధ్యాహ్నం 1:55 ఈ ట్రైన్ బయలుదేరుతుంది. సికింద్రాబాద్ కి సాయంత్రం 6:20 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ దాటిన తర్వాత మౌలాలి, చెర్లపల్లి, గట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగం, గాన్పూర్, పీడియాల, కాజీపేట జంక్షన్, అలాగే వరంగల్ కి చేరుకుంటుంది. వరంగల్ నుండి వెళ్లేటప్పుడు కూడా ఇవే స్టాప్స్ అనేవి ఉంటాయి. అలాగే నిజామాబాద్ నుండి వరంగల్ మధ్యలో మనకి ప్రత్యేక ట్రైన్ అనేది అందుబాటులోకి రానుంది. ఇది మనకి 21వ తారీఖు నుండి 24 మధ్యలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నిజామాబాద్ లో ఉదయం 7:05 బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1:45 ఈ ట్రైన్ వరంగల్ కి చేరుకుంటుంది. అలాగే వరంగల్ లో ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నిజామాబాద్ కి రాత్రి 10:30 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట, మీర్జాపల్లి, మనోహరాబాద్, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత చెర్లపల్లి, గట్కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, జనగం, రఘునాథ్పల్లి, గాన్పూర్, పీడియాల్, కాజీపేట్ జంక్షన్, ఫైనల్ గా వరంగల్ కి చేరుకుంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇవే స్టాప్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఆదిలాబాద్ వరంగల్ మధ్యలో అందుబాటులోకి రాబోయే స్పెషల్ రైలు గురించి వివరాలు అనేవి తెలియవలసి ఉంది. ఈ నిజామాబాద్ నుండి వరంగల్ వరకు అందుబాటులోకి వచ్చే ఈ ట్రైన్ ని ఆదిలాబాద్ వరకు నడుపుతారా లేదా దాన్ని ఒక స్పెషల్ ట్రైన్ గా నడుపుతారా అనేది ఇంకా తెలియాలి. అవి వచ్చిన తర్వాత ఒక చిన్న షాట్ అనేది చేద్దాం. అలాగే ఇప్పుడు ఖమ్మం నుండి వరంగల్ మధ్యలో అందుబాటులోకి రాబోయే ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ మనకి 23వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రైన్ ఉదయం 10 గంటలకు బయలుదేరి అదే రోజు 12:35 వరంగల్ కి చేరుకుంటుంది. వరంగల్ నుండి తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 1:55 వరంగల్ నుండి బయలుదేరి 4:30 ఖమ్మానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి ఖమ్మం నుండి స్టార్ట్ అయిన తర్వాత మల్లెమడుగు, పాపడపల్లి, డోర్నకల్, గుండ్రాతిమడుగు, మహబూబాద్, కేసముద్రం, నెక్కొండ, చింతలపల్లి, వరంగల్ కి చేరుకుంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ కి ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉదయం 5:30 బయలుదేరి వరంగల్ కి ఉదయం 10 గంటలకి చేరుకుంటుంది. అలాగే వరంగల్ నుండి మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరి సాయంత్రం 4 గంటలకి ఈ ట్రైన్ సిరిపూర్ కాగజ్ నగర్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి రేలపేట్, ఆసిఫాబాద్, రేపల్లెవాడ, రచ్చి రోడ్, బెల్లంపల్లి,
మందమర్రి, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, ఓదేలు, పోట్కాపల్లి, బీస్గిర్, జమ్మికుంట, ఉప్పల్, అసనపర్తి, కాజీపేట్, వరంగల్ కి చేరుకుంటుంది. వరంగల్ నుండి మేడారంకి చేరుకోవడానికి మీకు ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఆర్టీసీ బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. వరంగల్ నుండి మేడారం 2 గంటలన్నర జర్నీ అనేది ఉంటుంది. మొత్తం 90 కిలోమీటర్లు ఇక్కడ వస్తుంది. వరంగల్ వరకు ట్రైన్ లో వచ్చి వరంగల్ నుండి బస్సు ద్వారా మేడారానికి చేరుకోవచ్చు. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ నుండి 190 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. ఇటు రామగుండం రైల్వే స్టేషన్ నుండి 119 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. మేడారానికి రైల్వే స్టేషన్ అనేది ఉందా అంటే మేడారానికి రైల్వే స్టేషన్ అనేది లేదు. మేడారానికి అసలు రైల్వే కనెక్టివిటీయే లేదు. మొన్నటికి మొన్న ఒక ప్రతిపాదన అనేది తీసుకువచ్చారు. రామగుండం నుండి ఇక్కడ మేడారం భూపాలపల్లి మీదుగా మనుగురు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఇక్కడ సర్వేలు అనేవి జరిగాయి. అలాగే రైల్వే శాఖ ఇక్కడ ఫైనల్ లొకేషన్ సర్వేకి ఆదేశించడం జరిగింది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే రామగుండం నుండి ఈ రైల్వే లైన్ మనకి మేడారం మీదుగా ఇక్కడ భూపాలపల్లి నుండి ఈ భద్రాచలం రోడ్డు దగ్గరలో ఉండే మనుగురికి చేరుకుంటుంది. ప్రస్తుతం అనేవి ఇవి ఫైనల్ లొకేషన్ సర్వే అనేవి పూర్తి చేసుకుంటున్నాయి. ఇది కంప్లీట్ అయితే మేడారానికి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మేడారం జాతరకి వెళ్లేవారు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుండి మేడారానికి వెళ్తున్నారో బస్ అయినా ట్రైన్ అయినా ఏదైనా పర్లేదు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.